ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలపు కృపావాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. జీవం కలిగిన దేవుని యొక్క ప్రసెన్స్ ఉదయం అనుభవించదగినట్లు దేవుడు మనకు తన కృపను చూపించినాడు. రాత్రి మనం చక్కగా నిద్రపోయి ఉదయమున లేచి ప్రభునామమును ఘనపరచడానికి, దేవునికి స్తోత్రం చెల్లించుటకు దేవుడు అనుగ్రహించిన శ్రేష్ఠ సమయమును బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఒక నిమిషం తలలు వంచి ప్రార్థిస్తాం. పరిశుద్ధురా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయమున మేమందరం తలలు వంచి ప్రార్థిస్తుంటున్నాం. జీవం కలిగిన దేవా, గత రాత్రి నీ మమ్మల్ని అద్భుతకరముగా కాపాడారు. ఒక నూతన దినం చూడదగినట్లు ఆయుష్ను పొడిగించిన, ఉచితముగా ఒక దినమును మాకు అనుగ్రహించిన దేవాది దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కృపా వాక్యము చేత మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, నీ ప్రేమలో మమ్మల్ని నిలబెట్టండి. ప్రభునామమున ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? మీ పనుల యొక్క బిజీ షెడ్యూల్స్లో కూడా వాక్యమును వింటూ మనం ప్రభునామమును ఘనపరచదగినట్లు దేవుడు అందరికీ తన కృపను అనుగ్రహించునుగాక. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించుచున్నాడు. ఆయన ప్రేమ మనకు ఎలా చూపించారు అంటే, తన చివరి పొట్టు రక్తం వరకు కలువరి సిలువలో మన కొరకు కార్చి ఆ ప్రేమను మనకు దేవుడు చూపించినారు. అసలు గత్సమనలోనే గుండెపోటు వచ్చి మరణించాల్సినటువంటి స్థితిలో రక్త ధమనిలలో నుండి రక్తం చెమట్టగా మారి బయటికి వచ్చినప్పుడు కూడా అక్కడి నుంచి తను అనుభవించిన వేదన, కల్వరి కొండ మీద ఇరు దొంగల మధ్యలో చివరి ప్రార్థనతో తన ప్రాణమును మన కొరకు విడిచిపెట్టారు. ఆ ప్రేమనే ఈ ఉదయం కూడా మనం దేవుల్లో నిలబడగలిగినట్లు మనల్ని మార్చిన ప్రేమ. నా ప్రియ మిత్రమా, నీవు నిశ్చయముగా ఆయన ప్రణాళికలో నడుచుచున్న ఒక వ్యక్తివై ఉన్నట్లయితే, ప్రియ సహోదరా, సహోదరి, ఈ దినం దేవుడు నీ కొరకు ఒక అద్భుతం చేయబోచున్నాడు. టుడే ఈజ్ వండర్ఫుల్ డే. ఎందుకంటే నీ నెట్టూర్పులను వినిన దేవుడు, నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ కొరకు సింహాసనం ఎదుట లేచి నిలబడబోచున్నాడు. ఆయన లేచి నిలబడినప్పుడు నిశ్చయముగా నీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే వచనం ఇలా సెలవిచ్చుచున్నాడు. కీర్తన పుస్తకం 12వ అధ్యాయం 5వ వచనం మనం చూసిన ఎడల, బాధపడు వారికి చేయబడిన బలాత్కార్యములను బట్టి, దరిద్రుల నెట్టూర్పులను బట్టి నేనిప్పుడు లేచెదను. రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగ చేసినదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం. ఎవరికి? బాధపడు వారికి, వారి యొక్క బలాత్కార్యములను బట్టి, దరిద్రుల యొక్క నెట్టూర్పులను బట్టి నేనిప్పుడు లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగ చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. బాధపడిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, నిరాశపడుచున్న స్థితిలో, వేదన పడుచున్న స్థితిలో, కలవరంతో కూడిన వారికి సహాయపడడానికి ప్రభు ఉన్నాడు. అందుకే వచనం చెప్తుంది, ఆపత్కాలమున నమ్మతగిన సహాయకుడవు. హల్లెలూయా. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు సహాయపడడానికి ఎవరు లేని ఒక పరిస్థితి నిన్ను చుట్టుముట్టినప్పుడు, నీవెక్కడ ఎలాంటి వాతావరణంలో ఉన్నదనేది కాదు, దేవుడు నీకు సహాయపడడానికి సహాయకుడవై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం చేయవలసింది ఒకటే, దేవుని ప్రేమలోనికి తిరిగి రావాలి. ఆయన నిన్ను ప్రేమించాడు గనక నీ నేలమట్టం కావడం ఆ దేవునికి ఇష్టం లేదండి. నీ పరాజయం అనుభవించడం, నీ నెట్టూర్పులు విడడం ఆ దేవునికి ఇష్టం లేదు. కొన్ని సందర్భములలో నీ ప్రార్థన నెట్టూర్పులుగా మారే దినములు లేదా? నిన్నటి రాత్రి కూడా నీవు కన్నీళ్లతో
ఏడ్చిన ఏడుపును, మోగరించి ఎవరికి వినబడకుండా నీవు చేసిన ప్రార్థనలకును జవాబుదారీగా ప్రభు లేచి నిలబడబోచున్నాడు. ఆ దేవుడు నీ పక్షాన నిలబడినప్పుడు కీర్తనకారుడు చెప్పినట్టు నీ ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. అంతే మాత్రం కాదు, కన్న తల్లి తన బిడ్డను మరుచునా నేను నిన్ను మరువను ఎడబాయను అని చెప్పిన దేవుడు. ఈ ఉదయం ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నీ స్థితిని మార్చడానికి ఇష్టపడుచున్నాడు. ప్రభు నీకు విశాలతను కల్పించడానికి ఇష్టపడుచున్నాడు. నీ ఇరుకాటముల నుండి ఒక విశాలత, నీ మీద చేయబడుచున్న బలాత్కార్యములను బట్టి స్తోత్రం. నీ బాధపడుచున్నారు అంటే నీ మీద బలాత్కారం చేయుచున్న వారు ఉన్నారు అన్నట్టే కదా. నీ బాధపడుచున్నావు, ఇప్పుడు నీ మీద బలాత్కారం చేయుచున్న వారి కొరకు దేవుడు లేవపోచున్నాడు. నీవు అనుకుంటున్నావు కావచ్చు, సమాజంలో నా మాటను నమ్మేవారు లేదు, నా కొరకు మాట్లాడేవారు లేదు. ధనమున్న వాళ్ళ పక్షాన మాట్లాడేవారు దొరుకుతుందండి. ఆరోగ్యం ఉన్న వారి పక్షాన మాట్లాడేవారు దొరుకుతుందండి. సౌందర్యం ఉన్న వాళ్ళ కొరకు మాట్లాడేవారు దొరుకుతుందండి. నీ ఆరోగ్యం క్షయించిపోయినప్పుడు, నీ సౌందర్యం క్షయించిపోయినప్పుడు, నీ ధనం క్షయించిపోయినప్పుడు, నీకున్న పేరు ఖ్యాతి క్షయించిపోయినప్పుడు నీ కొరకు మాట్లాడేవారు ఎవరూ లేదని నీవు నలిగిపోవద్దు. నీవు నిన్నటి రాత్రి కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడానికి కూర్చొని ప్రార్థన చేయలేక చివరికి అని విడిచిన నెట్టూర్పులను ప్రభు ప్రార్థనగా ఆలగించాడు. దేవుడు ప్రార్థనగా ఆలగించినాడు. ఆ ప్రార్థనలకు నిశ్చయముగా ఈ ఉదయమున దేవుడు జవాబు దయచేయబోచున్నాడు. ఆమేన్. విశ్వసించండి. నీ జీవితం ప్రభు నీకు ఉచితముగా ఇచ్చిన దానమే. హల్లెలూయా. దేవుని యొక్క కృప ఈ ఉదయం నిన్ను వెంటాడుతుందండి. ఈరోజు నీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ కలుగుచున్న దినమై మార్చబడదురుగాక. ఆ దేవుడు నీ కోసం లేచి నిలబడుతున్నప్పుడు నీ పరాజయ భయం అన్నీ తొలగిపోవునుగాక. నీ నిరాశలన్నీ తొలగిపోవునుగాక. నీ కన్నీళ్లు తుడివబడునుగాక. ఆనందముతో నృత్యం చేయుచున్న అనుభవంలోనికి దేవుడు నిన్ను లేవనెత్తునుగాక. నీ ఆఫీసులో కావచ్చు, నీ పాడి పంటలలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ పిల్లల స్టడీ విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, నీవు నిరాశ చెంది ఏం చేయాలని తెలియక సహాయపడే వారెవరూ లేదు అని నెట్టూర్పులు విడుస్తూ కృంగిపోతున్న స్థలము నుండి లేవనెత్తుటకు ప్రభు ఈ ఉదయం మనతో కూడా వచ్చి ఉన్నాడు, నీతో కూడా వచ్చి ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడండి. హల్లెలూయా. ఎవరికి చెప్పలేని బాధలు, వేదనలు, ఇదేనా నా లైఫ్, ఇట్లేనా నా జీవితం, నా వ్యాపారంలో అభివృద్ధి లేదు, నీవింటిలో అనుభవించుతున్న ప్రతి వేదనలకు దేవుడు జవాబిస్తాడండి. కట్టుకున్న భార్య, భర్త, పిల్లలు, కన్న తల్లిదండ్రులు, వ్యాపారం, ప్రయాణం, ఉద్యోగం, ఎన్నో 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 రకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్లాడుచున్నప్పుడు ప్రియమిత్రమా, నా పక్షాన మాట్లాడేవారెవరూ లేదని, నాకు సహాయకుడుగా ఎవరు లేదని, నాకు సహాయం చేసేవారు ఎవరు లేదని నలిగిపోవద్దు. ఆకాశమును, భూమిని, సముద్రమును నిర్మించిన దేవుడు, అఖిలాండ గడాగమును సృజించిన సృష్టికర్త నీ పక్షాన నిలబడి మాట్లాడబోగుచున్నారు ఈ ఉదయం. హల్లెలూయా. దేవుడు నీ కొరకు మాట్లాడడం ప్రారంభించినప్పుడు నీకెందుకయ్యా దిగులు? కన్న తల్లి తన బిడ్డను మరుచునా నేను నిన్ను మరువను అని నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడున్నాడు. ఆ ప్రభు అన్నాడు, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు అని యూదా గోత్రపు సింహమైన దేవుడవై ఉన్నాడు నీకోసం. ఆమేన్. హల్లెలూయా. ఎవరు లేదని నిరాశపడవద్దు.
ఎవ్వరూ నాకు లేదని నీవు నిరాశపడవద్దు. ఎవ్వరు లేకపోయినా ప్రభు నీ పక్షాన ఉండే చాలు. ప్రభు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ కొరకు అద్భుతం చేయబోతున్నాడండి. ఎందుకంటే దేవుని ప్రేమ చాలా లోతైనది. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఎన్నడూ మారదు. ఆకాశం గద్దించినను, భూమి మార్పు నొందినను దేవుని మాటలకు మార్పు రాదు. అది బైబిల్ మనకు వ్యక్తముగా పరిచయం చేపిస్తున్నాడు. అందుకే వచనం అంటుంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకో. ఆయన మాటకు మార్పు రాదు. ఆయన మాటలకు మార్పు రానే రాదు. నీతో పలికిన ప్రతి వాగ్దానములను దేవుడు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడవై ఉన్నాడు. అందుకే నిర్గమకాండములో 2వ అధ్యాయం 23-24 వచనములు ఒకసారి మీరు శ్రద్ధ కలిగి చదివి చూడండి. అలాగును అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలులు తాము చేయుచున్న మట్టి పనులను బట్టి నెట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా వారి పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. అబ్రహాము, ఇసహాకు, యాకోబుతో చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ఉదయం నీవేదైతే దేవునిలో నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దేవుడు వాటిని నీ కొరకు చేస్తాడు. చేయవలసినది ఒకటే, ఆయన దృష్టికి నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా మారాలండి. హల్లెలూయా. శ్రమలన్నీ కలుగుని, ఇబ్బందులన్నీ కలుగని, వాటి మధ్యలో నిన్ను ఆదుకునే ఒక హస్తం ఉంటుంది. నిన్ను ఓదార్చే ఒక దేవుడు ఉన్నాడు. మానవుల మాటలకు నిన్ను ఓదార్చడానికి సాధ్యం కాకపోవచ్చున్నప్పుడు, మానవుల మాటలు నిన్ను ధైర్యపరచలేకపోవచ్చున్నప్పుడు, నిశ్చయముగా జీవము కలిగిన దేవుని వచనం నిన్ను బలపరచుచున్నదై, నిన్ను ఓదార్చుచున్నదై, నిన్ను ధైర్యపరచుచున్నదై, నీకు మార్గదర్శి అయి. ఓ హల్లెలూయా. అలనాడు ఇశ్రాయేల్ ప్రజలను పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై నడిపించినట్లు నీతో కూడా నడవడానికి ఇష్టపడుచున్నటువంటి ఒక దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఈ పగలు నీకు తోడు ఉన్నాడండి. అబ్రహామునకును, ఇషహాకునకును, యాకోబునకు దేవుడిచ్చినటువంటి వాగ్దానములను దేవుడు మర్చిపోలే. కానీ ఎప్పుడైతే యోసెఫ్ తన అన్నయ్యల చేత ఐగుప్తు దేశానికి అమ్మబడ్డారో, అమ్మబడిన తర్వాత కలిగినటువంటి కరువులలో యోసెఫ్ ఉన్నటువంటి ఐగుప్తులో సమృద్ధి కలిగింది. స్తోత్రం. యోసెఫును ఎండిన బావిలోనికి నెట్టివేసి, తన తండ్రి ఇచ్చినటువంటి నిలవట్ట అంగిని తీసివేసి, ఐగుప్త్య వ్యాపారస్తులకు యోసెఫును అమ్మివేసి, తండ్రి దగ్గర అబద్ధమును మాట్లాడి ఒప్పించిన అన్నయ్యలు. కానీ యోసెఫ్ చాలా వేదనతో ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశములో పొతిఫెర్ భవనములో తను ఉండడము వలన దేవుడు ఆ భవనమును దీవించినాడు. యోసెఫ్ను బట్టి ఆ భవనమును దీవించినాడు. కానీ యోసెఫ్ చెయ్యని నేరములు పొతిఫెర్ ఇంటిలో నుండి తన భార్య నేరారోపణ చేసి అతని చెరసాలలోనికి నెట్టివేసి, చెరసాలలో ఉండి ఎవరు అతనికి సహాయపడక తనలో నుండి సహాయం పొందిన వారు అవతలబడ్డారు. కానీ యోసెఫ్ నెట్టూర్పులు విడుస్తున్నారు, ప్రార్థన చేయుచున్నాడు. ఏమిటి అంటే, దేవా, నీవు నాకు 2 కలలు చూపించినారు. ఆ రెండిటిలో కూడా నీవు నన్ను తలగా ఎంచుతామన్నే తప్ప చెరసాలలో వేద్దామని లేదు, ఎండిన బావిలో వేస్తామని లేదు. ఇప్పుడు నేనున్న స్థలం నా కన్న తల్లిదండ్రులకు దూరం అయిపోయాను, అన్నయ్యలకు దూరం అయిపోయాను, తోడు పుట్టిన సహోదరులు లేదు, తల్లిదండ్రులు లేదు, బంధువులు లేదు, మిత్రులు లేదు. నేనేదో ఒక అపరిచితమైన స్థలములో దాగి ఉన్నట్టు అయిపోయింది నా లైఫ్. ఇదేనా అని అడుగుచుండగా నేను ఒకే మాటతో చెప్పొచ్చండి, దేవుని మాటలకు మార్పు రాదు, దేవుని వాగ్దానములకు మార్పు రాదు. నీ పైన దేవుడు చూచిన కలలను అమలు చేయడానికి ఆయన సమర్థుడవై ఉన్నాడు. చేయవలసింది ఒకటే, ప్రార్థన, వేచి ఉండడం. ఖచ్చితంగా దేవుడు ఆ సమయంలో చేస్తాడు. అందుకే వచనం ఏమంటుంది,
తగిన సమయమందు ఆయన నిన్ను లేవనెత్తుటకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. యోసెఫ్కి ఒక సమయం వచ్చింది. యోసెఫ్ బయటపడ్డారు. మళ్ళా ఎవరి ఇంటిలో దాసురాలుగా కాదు, ఐగుప్తు దేశానికి రాజుగా మార్చబడ్డారండి. యోసెఫ్ ఎక్కడున్నా స్థలం దీవింపబడుతుంది. యోసెఫ్ రాజభవనంలో చేరినప్పుడు రాజభవనం కాదు, తన ప్రభుత్వమే మారింది. ఎంత శ్రేష్టమైన అనుభవం తెలుసా? నీకు కన్నీళ్ళు ఉండొచ్చు, నీకు వేదన ఉండొచ్చు, నీ మీద నిందలు నేరారోపణములు అన్నీ నీ మీద చేస్తున్నా కానీ దేవుని మహిమ, దేవుని కృప నిన్ను ఎల్లప్పుడూ వెంటాడుతుంది. హల్లెలూయా. ఆయన కృప నీ వెంట వస్తును. ఓ, నీవెక్కడున్నా ఒంటరిగా లేదమ్మా, ఒంటరిగా లేదయ్యా. దేవుని కృప నిన్ను వెంటాడుతుంది. ఆయన నీ కొరకు లేచినప్పుడు నేను ఇప్పుడు లేచెదను. ఎస్, దేవుడు అంటున్నాడు, నేను ఇప్పుడు లేచెదను. దేవుడు లేచినప్పుడు శత్రువులు చెదరిపోతారండి, చెల్లచెదరైపోతుంది. నీకు విరోధముగా, నీ భవిష్యత్తుకు విరోధముగా, నీ తరములకు విరోధముగా, వారి భవిష్యత్తులకు విరోధముగా, నీ వ్యాపారమునకు విరోధముగా, ప్రతి విషయమునందు నీకు విరుద్ధముగా అపవాది పెట్టిన ప్రతి కాడి తారుమారు చేయగలిగిన, నేలమట్టం చేయగలిగిన సజీవుడమైన దేవుని ఎదుట ఈ ఉదయకాల సమయం నీవు నేను కలిగి ఉంటుండగా ప్రభు నీ కొరకు అద్భుతం చేయబోతున్నాడు. ప్రభు నీ కొరకు అద్భుతం చేయబోతున్నాడు. నీవు నమ్మిన ఎడల నమ్ము వారికి సమస్తం సాధ్యం. హల్లెలూయా. దేవుని వచనమును నమ్మండి, విశ్వసించండి. నీ అనేక మార్లు మాట తప్పిపోయారు కదా, అనేక మార్లు దేవునితో ఉన్నటువంటి నమ్మకత్వం కోల్పోయిన స్థితిలో కూడా ఈ దినమందు నీవు ఉండొచ్చు. కానీ దేవునికి నీ మీద ఉన్న వాగ్దత్తం ఒక్కటే, అది ఆయన అమలు చేయబోతున్నాడు. యోసెఫ్ ఎన్నడూ కలలో ఊహించలేదు తన తల్లిదండ్రులను కూడా తిరిగి చూస్తాడని. కానీ దేవుడు అద్భుతం చేశారండి, అద్భుతం చేశాడు. చెరసాలలో నుండి రాజు స్థానంలోనికి ఎత్తబడిన స్థితిలో అభివృద్ధితో నిండబడుచున్నప్పుడు వచ్చారు అన్నయ్యలు, వచ్చారు తన తండ్రి, వచ్చారు తన బృందమంద. ఇప్పుడు దేశములో ఇశ్రాయేలులు ఎక్కువైపోయారు. కానీ వారు చేసినటువంటి పనులను బట్టి అక్కడ సమృద్ధి కలిగింది. కానీ యోసెఫును ఎరుగని ఒక రాజు వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేల్ ప్రజల మీద ఒత్తిడులు జరిగిందండి. అందుకే నిర్గమకాండం 2వ అధ్యాయం 23-24 వచనములు ఎలా మాట్లాడుతున్నారు అంటే, అలాగును అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న మట్టి పనులను బట్టి నెట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. అబ్రహాము, ఇస్హాకు, యాకోబుతో చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసినారు. దేవుడు లేచారు. ఆ ప్రజలను బానిసత్వం నుండి, వారి నెట్టూర్పుల నుండి, ఏడుపుల నుండి విడిపించదగినట్టు మోషే నబుడు ఒక మంచి నాయకుడిని దేవుడు ఏర్పరచారు. దేవుడు వారికి మంచి యొక్క వాగ్దత్త దేశమును ప్రొవైడ్ చేశారు. నా ప్రియమిత్రమా, ఈరోజు నీ వేడుచుచున్న ఏడుపులకును, నీ కలవరములకును నిన్ను రక్షించడానికి సాధ్యం కాకపోవచ్చు. కానీ నీ నెట్టూర్పులను వింటున్నటువంటి దేవుడవు, నీ వేదన పడుచున్న వేదనలు చూచుచున్న దేవుడవు నీ స్థితిని మార్చడానికి ఇష్టపడుచున్నాడు. నాతో కూడా తలలు వచ్చి ప్రార్థన చేయగలమా, సమర్పించగలమా? దేవా, ఇన్ని రోజులు నేను నీ సన్నిధి నుండి దూరం అయిపోయాను, కానీ ఉదయమున నేను మరలా నీ పాదం పట్టుకొని ప్రార్థించుచున్నాను. దేవా, నా పట్ల నీవు కలిగి ఉన్న కలలు నెరవేర్చబడాలి అయ్యా. ప్రార్థిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నీ బిడ్డలు ఈ దినమందు నీ సన్నిధానంలో కన్నీళ్లతో ప్రార్థించి విడిచిన నెట్టూర్పులను, వారి మొర్రలను ఆలగించి వారికి ఒక మంచి విజయం దయచేయండి ప్రభువా. ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, కుటుంబ జీవిత విషయములు కావచ్చు, పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, వారి ఏ సమస్యలైనా వాటికి ఉదయకాల సమయం జవాబును దయచేయి ప్రభువా. వారిని ఆదరించు నాయన, ఓదార్పించు దయన. నీ వాగ్జనం ధైర్యపరిచే వచనమై నీ వారి కన్నీలను చూచినందుకు స్తోత్రం.
వారి నెట్టూర్పులను నీవు శ్రద్ధగా విని ఉన్నందుకు స్తోత్రం. వారి ప్రార్థనలన్నిటికీ జవాబు కలుగునుగాక. ఈ ఉదయం ఉన్నతమైన విజయంతో ఈ దినమంతా నీ కృపలో వారు ఉండుటకు సహాయం చేయి. పరిశుద్ధాత్మదేవ, నీ కృపనే తోడుగా ఉండి అద్భుతం చేస్తూ నామమును ఘనపరచుమని ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మీ కొరకు తన రాజ్య సింహాసనం ఎదుట నిలబడి అద్భుతం చేయబోచున్నటువంటి దినం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సందేశములు ప్రతిదినం మీకు దొరకాలని మీరు ఆశించినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఒత్తండి. మీ ప్రార్థనలను మాకు తెలియచేయండి, మీ అవసరతలను తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, మనం కలిసి ప్రార్థిస్తాం. మీ ప్రార్థనల అవసరాలన్నిటికీ దేవుడు జవాబును దయచేయగలిగిన దేవుడవై ఉంటున్నారు. దేవుని యొక్క మహాకృప ఈ దినమందు అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.